Hi everyone. In this video lesson, we are going to discuss the first lesson on circular arrangement. So, sitting arrangement ni రెండు parts గా డివైడ్ చేస్తే circular arrangement, linear arrangement. సో దాంట్లో మనం సర్క్యులర్ అరేంజ్మెంట్ ఈ రోజు సెషన్లో బేసిక్స్ డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం బేసిక్స్ మీద ఫోకస్ చేద్దాం. సో సర్క్యులర్ అరేంజ్మెంట్లో క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఎంత నాలెడ్జ్ అవసరమో అంత నాలెడ్జ్ని మనం డెఫినెట్గా ఈ సెషన్లో గెయిన్ చేస్తాం. సో లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్. సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే ఒక 6 మెంబర్స్ కానీ 8 మెంబర్స్ కానీ ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారు, బయటకు ఫేస్ చేస్తూ కూర్చున్నారు, ఇలా ఉంటాయి కండిషన్స్. సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారు అనుకోండి సర్క్యులర్ టేబుల్ చుట్టూ, మనం డైనింగ్ టేబుల్ చుట్టూ భోజనానికి ఎలా కూర్చున్నామో అలా కూర్చుంటారు అనమాట. రెండోది అందరూ బయటకు ఫేస్ చేస్తూ కూర్చుంటే అంటే అవే ఫ్రమ్ ద సెంటర్ అంటారు దాన్ని. సో సర్క్యులర్ అరేంజ్మెంట్లో బేసిక్గా డైరెక్షన్స్ రెండే, అయితే టువర్డ్ ద సెంటర్ లేకపోతే అవే ఫ్రమ్ ద సెంటర్. ఫైన్. ఇప్పుడు ఒక్కొక్క కండిషన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బేసిక్గా నా ఫస్ట్ అజంప్షన్, ఒక సర్క్యులర్ టేబుల్లో 8 మంది ఉన్నారు అనుకుందాం. 8 మెంబర్స్ ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నప్పుడు లెట్ ఇట్ బి ద రిక్వైర్డ్ సర్కిల్. ఇది సర్కిల్ అయితే దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. దీని అర్థం ఏంటి? ఏ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంటే ఏ అనే పర్సన్ బికి లెఫ్ట్లో ఉన్నాడు అని అర్థం. అండ్ మనం సర్కిల్ మీద పనిచేసేటప్పుడు దీన్ని ఇమ్మీడియట్ లెఫ్ట్ అని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఏ అనేవాడు బికి లెఫ్ట్లో ఉన్నాడు కాబట్టి నేను ఫస్ట్ బి అనేవాడిని ఒక ప్లేస్లో ఫిక్స్ చేస్తాను. నా ఇఫ్ సమ్మన్ ఆస్క్స్ మీ బి ఎక్కడ ఎందుకు తీసుకోవాలి, ఎక్కడైనా తీసుకోవచ్చు కదా, అఫ్కోర్స్ ఇట్స్ కరెక్ట్. సో ఫస్ట్ పొజిషన్ మనం ఫిక్స్ చేసినప్పుడు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకున్నా మన ఆన్సర్ మారదు. ఫైన్. ఈ సర్కిల్ని రొటేట్ చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ ఫస్ట్ మనం బీని ఫిక్స్ చేసాం. ఏ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంటే ఏ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి అని అర్థం. ఇమీడియట్ లెఫ్ట్ అని ఎందుకు కన్సిడర్ చేయాలి? సర్కిల్కి ఫస్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ అనేది ఉండదు. అంటే బీకి లెఫ్ట్ సైడ్ అంటే ఒకవేళ ఇది మీరు అనుకోండి, మీరు ఈ ప్లేస్లో కూర్చుని మీరు సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారు అనుకుందాం. ఇలా మీరు కూర్చున్నప్పుడు మీకు లెఫ్ట్ అంటే ఏది? ఇది కూడా లెఫ్టే కదా. ఇలా మనం వెళ్తూ ఉంటే ఇది కూడా ఎప్పుడోకప్పుడు లెఫ్ట్ అవుతుంది కదా. దీనికి ఎండ్ పాయింట్ అనేది ఉండదు. సో దాన్ని మనం డిటర్మైన్ చేయడానికి ఏ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంటే సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఏ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి అనే కన్సిడర్ చేస్తాం. అలాగే రైట్ కూడా. ఫస్ట్ దీని మీద వర్క్ చేద్దాం. ఏ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, సో వీ నీడ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. దెన్ ఇప్పుడు సెకండ్ కండిషన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బి. ఇది వేరే ఎగ్జాంపుల్, వేరే సర్కిల్ అనుకుందాం. అగైన్ 8 మంది కూర్చున్న సర్కిల్ని తీసుకుందాం. ఏ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బి. ఒకవేళ ఇది బి అయితే బికి రైట్లో ఏ, సో బికి ఇమీడియట్ రైట్లో ఏ. సో ఏ అండ్ బి షుడ్ బి ప్లేస్డ్ లైక్ దిస్ యాజ్ పర్ ద ఫస్ట్ కండిషన్. ఏ అండ్ బి షుడ్ బి ప్లేస్డ్ లైక్ దిస్ యాజ్ పర్ ద సెకండ్ కండిషన్. సో ఇది మనకి ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ దిస్ ఇంకా ఏ రకమైన కండిషన్ కనిపించవచ్చు? ఇప్పుడు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జే ఈజ్ 2 places అవే టు ద రైట్ ఆఫ్ కే. 2 places అవే. ఈ కండిషన్ చదవగానే మనకు అనిపించేది 2 places అవే అంటే వాళ్ళిద్దరికి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలి అనిపిస్తుంది. కానీ 2 places అవే అంటే దానికి అర్థం తన తర్వాత రెండో ప్లేస్ అని అర్థం. సో జే ఈజ్ 2 places అవే టు ద రైట్ ఆఫ్ కే. ఒకవేళ ఈ పర్సన్ కే అయితే కే అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నాడు అనుకోండి. ఒకవేళ ఇదే మీరైతే, సో ఇప్పుడు మనం జేని ఫిక్స్ చేద్దాం. జే ఈజ్ 2 places అవే టు ద రైట్ ఆఫ్ కే. ఇది మీరైతే మీరు సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నప్పుడు మీకు రైట్ ఏదవుతుంది? ఇది మీకు రైట్, ఈ డైరెక్షన్ మనకి రైట్. 2 places అవే అంటే దానికి అర్థం తన తర్వాత సెకండ్ ప్లేస్ అని అర్థం. తన తర్వాత సెకండ్ ప్లేస్ 1, 2. సో జే ఈజ్ 2 places అవే టు ద రైట్ ఆఫ్ కే అంటే కే ఇక్కడ ఉంటే జే అనే పర్సన్ ఇక్కడ ఉండాలి అని అర్థం. సో దీనిని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి జే ఈజ్ 2 places అవే టు ద రైట్ ఆఫ్ కే. 2 places అవే అంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఒకడు ఉండాలి. సో ఇప్పుడు 3 places అవే అంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఎంతమంది ఉండాలి? 2 ఉండాలి. నౌ లెట్స్ వర్క్ ఆన్ ద సెకండ్ కండిషన్. సో మళ్ళీ ఒక సర్కిల్ని అజ్యూమ్ చేసుకుందాం. 8 మెంబర్స్ కూర్చున్న సర్కిల్ అనుకుందాం. ఎల్ ఈజ్ 3 places అవే టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అంటే నేను ఫస్ట్ ఎంని ఫిక్స్ చేయాలి. ఎం. ఎల్ ఈజ్ 3 places అవే టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. ఎం అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నప్పుడు
ఒకవేళ ఇది మీరైతే మీరు సెంటర్ వైపు ఫేస్ చేస్తుంటే మీకు లెఫ్ట్ ఇది. సో ఎంకి 3 ప్లేసెస్ లెఫ్ట్, 1 2 3 ప్లేసెస్ లెఫ్ట్ అంటే ఆర్ 3 ప్లేసెస్ రైట్ అన్నా మధ్యలో ఉండాల్సింది ఇద్దరు. సో 2 ప్లేసెస్ వదిలేస్తే ఇది ఎల్. సో ఈ కండిషన్కి అర్థం ఇది. ఈ కండిషన్ని మనం ఇలా కన్సిడర్ చేయాలి. ఇంకా ఎన్ని రకాల కండిషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనం ప్రతి కండిషన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కండిషన్స్ మనకి ఎంత బాగా అర్థమైతే మనం క్వశ్చన్స్ని అంత సులువుగా సాల్వ్ చేయగలుగుతాం. మనకి కండిషన్స్ని అర్థం చేసుకోవడం రావాలి. సో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి ఈ సెషన్ని ముందుకు తీసుకెళ్దాం. P is sitting between Q and R. మళ్ళీ నేను మాట్లాడుతున్నది సర్కిల్ గురించే. P is sitting between Q and R అంటే దీనికి అర్థం P అనే పర్సన్ Qకి Rకి మధ్యలో ఉండాలి. అంటే P is immediate next to Q as well as R. ఇక్కడ ఈ పర్సన్ క్యూనా ఆరా అనేది మనం జడ్జ్ చేయలేం. కాబట్టి ఇది క్యూ అన్న అవ్వచ్చు, ఆర్ అన్న అవ్వచ్చు. ఈ పర్సన్ ఆర్ అయినా అవ్వచ్చు, క్యూ అయినా అవ్వచ్చు. అంటే క్యూ అవ్వడానికి ఎంత అవకాశం ఉందో ఆర్ అవ్వడానికి కూడా అంతే అవకాశం ఉంది. దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? P is sitting between Q and R అంటే P should sit immediate next to Q as well as R. P అనేవాడు క్యూకి ఇమీడియట్ నెక్స్ట్ అవ్వాలి, ఆర్కి కూడా ఇమీడియట్ నెక్స్ట్ అవ్వాలి. దీని అర్థం ఇది. నెక్స్ట్ టు దిస్ ఇంకొక రకం కండిషన్ మనకి చాలా ఎక్కువ సార్లు కనపడేది ఇలాంటి కండిషన్. T is 3 places away to the right of W and 2 places away to the left of X. మళ్ళీ 8 మంది ఉన్న సర్క్యులర్ టేబుల్ని కన్సిడర్ చేద్దాం. T is 3 places away to the right of W. Wతో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ W అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చుంటే, ఒకవేళ ఇది మీరైతే మిమ్మల్ని మీరు ఏ ప్లేస్లో ఎజ్యూమ్ చేసుకోండి. మీరు సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారు అని ఎజ్యూమ్ చేసుకోండి. 3 places అవే టు ద రైట్. డబ్ల్యూకి 3 places రైట్. 3 places రైట్ అంటే మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళిద్దరికీ మధ్యలో ఉండాల్సింది ఇద్దరు. సో T is 3 places అవే టు ద రైట్ ఆఫ్ W అండ్ అంటే T అనేవాడు డబ్ల్యూకి 3 places రైట్లో ఉంటూ అంటే దాంతో పాటు 2 places అవే టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి 2 places లెఫ్ట్లో కూడా ఉన్నాడు. ఫైన్. సో ఈ ఎండ్ అనేది ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో, ఇచ్చిన స్టేట్మెంట్లో ఫస్ట్ పర్సన్ గురించి మాట్లాడుతున్నట్టు ఇలా గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ పర్సన్ గురించి మాట్లాడుతున్నట్టు. సో T అనే పర్సన్ డబ్ల్యూకి 3 places రైట్లో ఉంటూ దాంతోపాటు 2 places అవే టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి 2 places లెఫ్ట్లో ఉండాలి. సో ఒకవేళ ఈ పర్సన్ ఎక్స్ అయితే, ఎక్స్ అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చుంటే ఎక్స్కి 2 places లెఫ్ట్ అంటే ఇటు. దీని అర్థం ఇది. ఈ ఎండ్ అనే ప్లేస్లో మనకి ఎండ్ అని కనిపించినా, బట్ అని కనిపించినా, ఈ రెండిట్లో ఏ వర్డ్ కనిపించినా సరే దీన్ని ఫాలో అవుతూ వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం స్టేట్మెంట్ ఎవరితో స్టార్ట్ అయిందో వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం పరిగణించాలి. నెక్స్ట్ టు దిస్ లెట్ us look at this condition now. ఈ కండిషన్ ఒకసారి చదవండి. T is 3 places away to the right of W, who is 2 places away to the left of X. మరి దీని పరిస్థితి ఏంటి? మళ్ళీ మనం 8 మంది ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు అనుకుందాం. T is 3 places away to the right of W. W ఇక్కడ ఉంటే T అనే పర్సన్ డబ్ల్యూకి 3 places రైట్లో ఉండాలి. అంటే వాళ్ళిద్దరికీ మధ్యలో ఇద్దరు ఉండాలి. కాబట్టి మనం 2 ప్లేస్లు వదిలేసాం. W అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నాడు అని ఎజ్యూమ్ చేసుకున్నాం. సో డబ్ల్యూకి రైట్ అంటే ఇటు. సో టీని మనం ఫిక్స్ చేయగలిగాం. హూ ఈజ్ ఇక్కడ దీని అర్థం ఏంటి? డబ్ల్యూ, వీడు ఎవడైతే ఉన్నాడో అది దాని అర్థం. ఎవడైతే ఉన్నాడో అంటే డబ్ల్యూ గురించి మాట్లాడుతున్నట్టు. ఈ ప్లేస్లో మనం సాధారణంగా హూ అని కానీ విచ్ అని కానీ చూస్తాం. ఒకవేళ మనుషుల గురించి మాట్లాడితే హూ అని, ఒకవేళ వస్తువుల గురించి కానీ ప్లేసెస్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు విచ్ అని. సో హూ అని కానీ విచ్ అని కానీ చూస్తాం. సో ఈ రెండిట్లో ఏ పదం కనపడినా సరే దీన్ని ఫాలో అవుతూ వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం దీని పక్కన ఎవడైతే ఉంటాడో వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం పరిగణించాలి. సో వీ నీడ్ టు కన్సిడర్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఫాలోస్ దిస్ వర్డ్ రిలేటెడ్ టు ద ఇమీడియట్ నెక్స్ట్ పర్సన్. సో హూ అనే వాడికి ఇమీడియట్ నెక్స్ట్ ఎవరు ఉంటాడో వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం కన్సిడర్ చేయాలి. సో T is 3 places away to the right of W. W is 2 places away to the left of X. That's how we need to read this. W is 2 places away to the left of X. సో W అనే పర్సన్ Xకి 2 places లెఫ్ట్లో ఉండాలి. X అనే పర్సన్ ఇక్కడ ఉంటే, X అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తుంటే Xకి లెఫ్ట్ అంటే ఇటు. ఫైన్.
సాధారణంగా సర్క్యులర్ అరేంజ్మెంట్లో ఎన్ని రకాల కండిషన్స్ కనిపిస్తాయో మనం ఆ కండిషన్స్కి అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు రియల్ టైం అంటే క్వశ్చన్లో ఈ కండిషన్స్ ఎలా ఉంటాయి, దానిని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో సర్క్యులర్ అరేంజ్మెంట్. గైస్, లెట్ ఇట్ బి యువర్ ఫస్ట్ క్వశ్చన్. రీడ్ దిస్ క్వశ్చన్ వన్స్. క్వశ్చన్లో ఎంతమంది ఉన్నారు ఫస్ట్ మనం పరిగణించాల్సింది అది. వి నీడ్ టు కన్సిడర్ దిస్. వాళ్ళు ఫేస్ చేస్తున్న డైరెక్షన్ ఏంటి, అందరూ సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారా, బయటకు ఫేస్ చేస్తూ కూర్చున్నారా, ఈ ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ కనుక్కుని తర్వాత మనం క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. సో వీ హ్యావ్ 8 members in this circle. You are given their names. They are sitting around a circular table facing towards the center. So 8 మంది ఉన్నారు, 8 members, A నుంచి H వరకు, sitting around a circular table facing towards the center. A is to the right of G and 2 places away to the right of C. H is opposite to D but not sitting next to C. F is sitting between B and E. Who is not sitting next to D? ఇది మనకి ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్. దీంట్లో మనం ఏ కండిషన్తో స్టార్ట్ చేస్తే త్వరగా సాల్వ్ చేయగలుగుతాం అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏ కండిషన్లో ఉందో మనం దాంతో స్టార్ట్ చేస్తే త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. లేదా ఒక పర్సన్ పేరు మనకి రిపీటెడ్గా కనపడాలి. అంటే ఫస్ట్ నేను ఒక పర్సన్ని ఫిక్స్ చేస్తా, తనతో కనెక్ట్ అయ్యి ఉన్న వేరే పర్సన్. సో అలాంటి కండిషన్ ఎక్కడుందో వెతుక్కుంటాం. సో నెక్స్ట్ సెకండ్ పర్సన్తో కనెక్ట్ అయ్యి థర్డ్ పర్సన్ ఉన్న కండిషన్ ఏది. సో ఈ కండిషన్స్ని మనం పిక్ చేసుకోవడం వస్తే మనం త్వరగా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు దీంట్లో A is to the right of G and 2 places away to the right of C. Let us go with this and let's see what happens now. A is to the right of G. ఒకవేళ ఈ పర్సన్ G అయితే వీళ్ళందరూ సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. సో A is to the right of G. G అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు A is to the right of G అంటే అది ఖచ్చితంగా ఇమ్మీడియట్ రైటే అవ్వాలి. సో G అనే పర్సన్ ఇక్కడ నుండి సెంటర్ వైపు ఫేస్ చేస్తుంటే ఒకవేళ ఇది మీరు అనుకుని మీరు అజ్యూమ్ చేసుకుంటే మీకు రైట్ అంటే ఇటు. సో Gకి రైట్లో A. దెన్ ఎండ్. సో ఎండ్ అనే పదం కనిపించింది కాబట్టి దీన్ని ఫాలో అవుతూ వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు, ఫస్ట్ పర్సన్ గురించి మాట్లాడుతున్నట్టు, అంటే A గురించి మాట్లాడుతున్నట్టు. అలా ఉంటూ A is 2 places away to the right of C. సో A is 2 places away to the right of C. Cకి 2 places రైట్లో A ఉండాలి. క్లియర్? అందరూ ఒకే డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి అందరూ సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నా, అందరూ బయటకు ఫేస్ చేస్తున్నా. ఈ రెండు సందర్భాల్లోనూ ఇలా జరుగుతున్నప్పుడు మాత్రమే, అందరూ సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు లేదా అందరూ బయటకు ఫేస్ చేస్తున్నప్పుడు, అందరూ ఒకే డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు A is 2 places away to the right of C అన్న, C is 2 places away to the left of A అన్న ఒకటే. గమనించారా ఇది? A is 2 places away to the right of C అన్న, C is 2 places away to the left of A అన్న ఒకటే. ఫైన్. సో Aకి 2 places లెఫ్ట్లో C ఉండాలి. A అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తుంటే Aకి లెఫ్ట్ అంటే ఇటు. ఇస్ దట్ క్లియర్? సో Cకి 2 places రైట్లో A లేదా Aకి 2 places లెఫ్ట్లో C. లెట్ us look at the next one. నెక్స్ట్ కండిషన్, H is opposite D. HD ఇద్దరు ఆపోజిట్గా ఉండాలి, బట్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు C. సో ఇందాక మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఎండ్ అని కానీ బట్ అని కానీ కనిపిస్తే అది ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు అనేది మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వర్డ్ H గురించి మాట్లాడుతున్నట్టు. అంటే H Dకి ఆపోజిట్లో ఉంటూ H Dకి ఆపోజిట్లో ఉన్నాడు కానీ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు C. C పక్కన లేడు, C పక్కన H కూర్చోకూడదు. సో H Dలు ఇద్దరు ఆపోజిట్గా ఉండాలి. సో H D ఇద్దరు ఆపోజిట్గా ఉండే ఛాన్స్ ఎక్కడ ఉంది? ఈ ఒక్క చోటే ఉంది. ఇది తప్ప వేరే ప్లేస్ ఎక్కడా లేదు. సో H D ఆపోజిట్లో ఉండాలి అంటే ఈ పర్సన్ H కానీ D కానీ అవ్వాలి, ఈ పర్సన్ D కానీ H కానీ అవ్వాలి. H Dకి ఆపోజిట్లో ఉంటున్నాడు కానీ అంటే బట్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు C. సో H అనేవాడు C పక్కన ఉండకూడదు. సో H C పక్క పక్కన ఉండకూడదు అంటే ఈ పర్సన్ D and this person will be H. I think this is clear. Now let us look at the next one. F is sitting between B and E. F అనే పర్సన్ Bకి Eకి మధ్యలో ఉండాలి. F అనే పర్సన్ B అనేవాడికి E అనేవాడికి మధ్యలో ఉండాలి. సో మధ్యలో ఉన్నాడు అంటే F Bకి ఇమీడియట్ నెక్స్ట్ అవ్వాలి, Eకి కూడా ఇమీడియట్ నెక్స్ట్ అవ్వాలి. అంటే ఇది కానీ ఇది కానీ
వీళ్ళిద్దరిలో ఒకడు బి అయితే రెండో పర్సన్ ఈ అవుతాడు. నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ హూ ఈజ్. సో ఈ కాంటెక్స్ట్లో ఈ వర్డ్ ఎవరికి సంబంధించింది, ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? ఈ గురించి మాట్లాడుతున్నట్టు. ఈ ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు డి. ఈ అనే పర్సన్ డి పక్కన ఉండకూడదు. సో ఈ డీలు పక్క పక్కన ఉండకూడదు కాబట్టి అది బి, ఇది ఈ, అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అరేంజ్మెంట్. అరేంజ్మెంట్ అయ్యాక దానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం చాలా సులువుగా సాల్వ్ చేయగలుగుతాం. ఇవి క్వశ్చన్స్. ఫస్ట్ వన్, హూ ఈజ్ 3 places అవే టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి 3 places రైట్లో ఎవరున్నారు? మనకి ఎఫ్ ఎక్కడ కూర్చున్నాడో తెలుసు. 3 places అవే టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి రైట్ అంటే ఎటు? ఎఫ్ అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఇది ఎఫ్కి రైట్. 3 places అవే టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్కి ఆ పర్సన్కి మధ్యలో ఇద్దరు ఉండాలి. లెట్ us లీవ్ దీస్ టూ. మై ఆన్సర్ విల్ బి సి. ఫర్ ద ఫస్ట్ వన్ మై ఆన్సర్ ఈజ్ సి. సెకండ్ వన్, హూ ఈజ్ ఆపోజిట్ డి. డికి ఆపోజిట్లో ఉన్న పర్సన్ ఎవరు? హెచ్. క్వశ్చన్ 3, హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈ అనే పర్సన్కి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ ఎవరు? ఈకి సెకండ్ రైట్లో. ఈకి ఇది లెఫ్ట్, ఇది రైట్, సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి ఈకి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ ఎవరు? సెకండ్ రైట్ అంటే మధ్యలో ఎంతమంది ఉండాలి? ఒకటే ఉండాలి. 2 places అవే టు ద రైట్ అన్నా సెకండ్ రైట్ అన్నా అర్థం ఒకటే. 2 places అవే టు ద రైట్ అన్నా సెకండ్ రైట్ అన్నా అర్థం ఒకటే. 3 places అవే టు ద రైట్ అన్నా థర్డ్ రైట్ అన్నా అర్థం ఒకటే. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్లో హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ ఎవరు? బి. మై ఆన్సర్ ఫర్ ద థర్డ్ వన్ ఈజ్ బి. ఫోర్త్ వన్, హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ జీ. డికి జీకి మధ్యలో ఉన్న పర్సన్ ఎవరు? డికి జీకి మధ్యలో ఉన్న పర్సన్ సి. ఫర్ ద ఫోర్త్ వన్ మై ఆన్సర్ ఈజ్ సి. ఫిఫ్త్ క్వశ్చన్, హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఇది సర్క్యులర్ అరేంజ్మెంట్ కాబట్టి హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఏ అన్నప్పుడు మనం దాన్ని ఇమీడియట్ రైట్ అనే కన్సిడర్ చేయాలి. సో హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఏ, ఏకి ఇమీడియట్ రైట్లో ఉన్న పర్సన్ ఎవరు? ఏ అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి రైట్ అంటే ఇటు. యువర్ ఆన్సర్ విల్ బి హెచ్. సో గైస్, వీఆర్ డన్ విత్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో అరేంజ్మెంట్, ఐ వాంట్ యూ గైస్ టు పాజ్ ద వీడియో అండ్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. నేను మీకు క్వశ్చన్ చూపించాక మీరు వీడియో పాజ్ చేయండి. ఇక్కడ ఇచ్చిన 5 క్వశ్చన్లు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ వస్తే గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. ఫైన్. ఇప్పుడు దీని మీద మనం వర్క్ చేద్దాం. ఉన్నది మొత్తం ఎంతమంది? ఇప్పుడు మళ్ళీ 8 మెంబర్సే. 8 మెంబర్స్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. లెట్ ఇట్ బి ద సర్కిల్ నౌ. సో 8 మెంబర్స్ ఉన్నారు, సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు, అందరూ సెంటర్ వైపే ఫేస్ చేస్తూ కూర్చున్నారు. ఏ ఈజ్ ఆపోజిట్ బి. దీంతో స్టార్ట్ చేద్దాం. ఏ అనేవాడు బి అనేవాడు ఆపోజిట్గా ఉన్నారు. ఏ ఈజ్ ఆపోజిట్ బి. బట్ నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ అడ్జసెంట్ టు ఐదర్ సి ఆర్ ఈ. అడ్జసెంట్ అంటే అర్థం ఏంటి? అడ్జసెంట్ అంటే ఇమీడియట్ నెక్స్ట్. నైదర్ ఆఫ్ దెమ్ అంటే ఉండొచ్చు అని చెప్తున్నట్ట, ఉండకూడదు అని చెప్తున్నట్ట? ఉండకూడదు. నైదర్ నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి ఉండకూడదు. ఎవరు ఉండకూడదు? ఏ అనేవాడు బి అనేవాడు. ఏ బికి ఆపోజిట్లో ఉన్నాడు కానీ నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ అడ్జసెంట్ టు ఐదర్ సి ఆర్ ఈ. సో ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ సి పక్కన ఉండకూడదు, ఈ పక్కన కూడా ఉండకూడదు. అంటే ఏబీల పక్కన సిఈలు ఉండకూడదు. అంటే ఈ 2 ప్లేసుల్లోనూ సిఈలు రారు, ఏ పక్కన ఉంటారు కాబట్టి. ఈ 2 ప్లేసుల్లో కూడా ఎక్కడ సిఈలు రాకూడదు. ఈ 2 ప్లేసులు ఎక్కడ వచ్చినా బి పక్కన అవుతారు కదా. కానీ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బి పక్కన కూర్చోకూడదు కాబట్టి ఈ 2 కూడా సిఈలు అవ్వకూడదు. ఇంకా ఏమి మిగిలాయి? లెట్ మీ రిపీట్. ఈ ప్లేస్లో సిఈలు రాకూడదు, ఈ ప్లేస్లో కూడా సిఈలు రాకూడదు. కాబట్టి మిగిలిన ప్లేస్లు ఈ 2. ఇప్పుడు ఈ 2 ఖచ్చితంగా ఇది సి అని కానీ ఈ అని కానీ మనం చెప్పగలుగుతామా? మనకు తెలియదు కదా. సో ఈ పర్సన్ సి అవ్వడానికి ఎంత అవకాశం ఉందో ఈ అవ్వడానికి కూడా అంతే అవకాశం ఉంది. అలాగే ఈ పర్సన్ ఈ అవ్వడానికి ఎంత అవకాశం ఉందో సి అవ్వడానికి కూడా అంతే అవకాశం ఉంది. లెట్ మీ రిపీట్. ఏ అనేవాడు బికి ఆపోజిట్లో ఉండాలి కానీ నైదర్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరిలో ఏ ఒక్కడు సి పక్కన ఈ పక్కన ఉండకూడదు. సో వీళ్ళిద్దరిలో ఎవడు సి పక్కన ఈ పక్కన ఉండకూడదు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. నెక్స్ట్ దిస్. Before getting into the next one, let me erase this. Fine.
నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత కండిషన్ G is 2 places away to the left of H. ఈ కండిషన్ ఇప్పుడు మనం కన్సిడర్ చేయాలా చేయక్కర్లేదా డిస్కస్ చేద్దాం. దీంతో నాకు అర్థమైంది ఏంటి, G is 2 places away to the left of H అంటే Gకి Hకి మధ్యలో ఒకటి ఉండాలి, అంతే కదా. Gకి Hకి మధ్యలో ఒకటి ఉండాలి. మనకి G ఎక్కడ కూర్చున్నాడో తెలియదు, H ఎక్కడ కూర్చున్నాడో తెలియదు, కానీ మనం వీళ్ళిద్దరిని ఫిక్స్ చేయాలంటే ఆ అవకాశం ఎక్కడ ఉంది, ఇక్కడ GH అవ్వచ్చు, వాళ్ళిద్దరూ ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, ఇలా అయినా అవ్వచ్చు. ఈ 4 పాసిబిలిటీస్లో ఎక్కడ వస్తారో అంటే మనం ఖచ్చితంగా ప్రస్తుతానికి చెప్పలేం కాబట్టి ఈ కండిషన్ని మనం ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దాం. లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ కండిషన్. సో ఈ కండిషన్ ఇప్పుడు మనం పరిగణించట్లేదు, నెక్స్ట్ దానికి వెళ్దాం. F ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు A బట్ నెక్స్ట్ టు E. F అనే పర్సన్ ఏ పక్కన ఉండకూడదు, కానీ ఈ పక్కన ఉండాలి. F ఏ పక్కన ఉండకూడదు అంటే ఈ రెండు ప్లేస్లోనే F రాకూడదు, అంటే ఈ రెండిట్లో ఎక్కడైనా రావచ్చు. ఈ పక్కన ఉండాలి. ఇది ఈ అవ్వడానికి ఎంత అవకాశం ఉందో ఇది కూడా ఈ అవ్వడానికి అంతే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ వచ్చాయి. ఇందాకటి కండిషన్ కన్నా ఇది కొంచెం బెటర్, కానీ దీనికన్నా బెటర్ కండిషన్ ఉందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది, నెక్స్ట్ కండిషన్ చదివాక తెలుస్తుంది. లెట్ us లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. D is to the right of B. D is to the right of B. మనం ఆల్రెడీ B అనేవాడిని ఫిక్స్ చేసాం. సో D అనేవాడు Bకి రైట్లో ఉండాలి. సర్క్యులర్ అరేంజ్మెంట్ కాబట్టి మనం దానిని ఇమీడియట్ రైట్ అనే కన్సిడర్ చేయాలి. సో D is to the immediate right of B. B అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తుంటే Bకి రైట్ ఇది కాబట్టి D is to the immediate right of B. This is how it works. ఇప్పుడు మనం ముందు కండిషన్ని తీసుకుందాం. F is not adjacent to A but next to E. F అనేవాడు ఏ పక్కన ఉండకూడదు, అంటే మిగిలింది ఇది ఒకటే ఖాళీ. సో వీడే ఖచ్చితంగా F అవ్వాలి. అలా ఉంటూ బట్ నెక్స్ట్ E. F ఏ పక్కన లేడు కానీ ఈ పక్కన ఉండాలి. సో వీడు E. ఈ పర్సన్ E అయితే ఈ పర్సన్ C అవ్వాలి. మిగిలింది ఇద్దరు. మనకి కూడా ఒకే ఒక కండిషన్ వదిలేసాం మనం ఇందాక. లెట్ us పిక్ దట్ కండిషన్ నౌ. G is 2 places away to the left of H. G అనేవాడు Hకి 2 places లెఫ్ట్లో ఉండాలి. ఇప్పుడు ఈ రెండిట్లో G ఏది H ఏది, లెట్స్ గో విత్ ట్రైల్ అండ్ హిట్. మనకు అలవాటు అయ్యే వరకు 4-5 క్వశ్చన్లు సాల్వ్ చేశాక మీ అంతటి మీకే తెలుస్తుంది రైట్ ఏది లెఫ్ట్ ఏది అని. అదొక ఇంట్యూషన్ అవుతుంది, అంటే స్వతహాగా మనకు తెలిసిపోతుంటుంది రైట్ ఏది లెఫ్ట్ ఏది అనేది. సో 4-5 క్వశ్చన్స్ మనం ట్రైల్ అండ్ హిట్ తీసుకోవడంలో కూడా తప్పులేదు. సో ఇప్పుడు ఒకసారి కండిషన్ చూద్దాం. G is 2 places away to the left of H. సో G అనేవాడు Hకి 2 places లెఫ్ట్లో ఉండాలి. ఏది H ఏది G మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి నేను దీనిని H అనుకుంటున్నాను. ఒకవేళ ఈ పర్సన్ H అయితే Hకి 2 places లెఫ్ట్. ఒకవేళ ఇది మీరు అనుకోండి, మీరు ఇక్కడ కూర్చొని సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారు అనుకోండి, అప్పుడు మీకు లెఫ్ట్ ఏది ఇది కదా. Hకి 2 places లెఫ్ట్లో G రావాలి, అంటే ప్రస్తుతం D కూర్చున్న ప్లేస్లో D రావాలి. అలా జరగడానికి ఛాన్స్ ఉందా, లేదు. సో మై అజంప్షన్ గాన్ రాంగ్. స్టిల్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ గాట్ టు నో ఇట్స్ నాట్ H. నా అజంప్షన్ తప్పు అని తేలినప్పటికీ ఐఎమ్ హ్యాపీ ఇది H కాదు, ఇది H, ఇది G అనే విషయం మనకు అర్థమైంది. ఇది దీనికి ఫైనల్ అరేంజ్మెంట్. ఇప్పుడు దీనికి సంబంధించి మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ 3 places away to the right of E. E అనే పర్సన్కి 3 places రైట్లో ఎవరున్నారు? 3 places రైట్ అనగానే మనకి ఫస్ట్ స్ట్రైక్ అవ్వాల్సింది మధ్యలో ఇద్దరు ఉన్నారు. ఫైన్. ఇప్పుడు డైరెక్షన్ గురించి ఆలోచిద్దాం. హూ ఈజ్ 3 places away to the right of E. E అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు రైట్ అంటే ఇటు, సో మధ్యలో ఇద్దరు వదిలేయాలి. ఆ తర్వాత పర్సన్ D. సో D is 3 places away to the right of E. Question number 2. Who is opposite C? C కి ఆపోజిట్లో ఉన్న పర్సన్ ఎవరు? E. Answer for the second question is E. Third one. Who is second to the right of A? A అనే పర్సన్కి సెకండ్ రైట్లో ఎవరున్నారు? A అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నాడు. సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి రైట్ అంటే ఇటు. 2 places away అన్నాడు కాబట్టి మధ్యలో ఎంతమంది ఉండాలి? ఒకటే ఉండాలి. సెకండ్ టు ద రైట్ అన్నా 2 places away టు ద రైట్ అన్నా ఒకటే, మనం ఇందాక డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏకి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ ఎవరు? E. Answer for the third one is E. Fourth question. Who is sitting between D and G? Dకి Gకి మధ్యలో ఉన్న పర్సన్ ఎవరు? C. Fifth one. Who is to the right of G? G అనే పర్సన్కి రైట్లో ఉన్నది ఎవరు? సర్క్యులర్ అరేంజ్మెంట్ కాబట్టి రైట్ అంటే మనం ఇమ్మీడియట్ రైట్ అనే కన్సిడర్ చేయాలి. సో హూ ఈస్ టు ద రైట్ ఆఫ్ G? Gకి రైట్లో ఉన్న పర్సన్ ఎవరు? A. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద 5th question. Hope this is clear. Now let us discuss
అనదర్ క్వశ్చన్ ఫర్ అడిషనల్ ప్రాక్టీస్. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. దీంట్లో ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్. అందరూ సెంటర్ వైపే ఫేస్ చేస్తూ కూర్చున్నారు. సో లెట్ మీ స్టార్ట్ విత్ దిస్. We have 8 members here sitting around a circular table. First one, A is 2 places away to the left of E. A అనే పర్సన్ ఈకి 2 places లెఫ్ట్లో ఉండాలి. మళ్ళీ నేను మర్చిపోయినా మీరు మర్చిపోకండి. క్వశ్చన్ మీరు పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే అప్పుడే మీరు ఈ క్వశ్చన్ సొల్యూషన్ చూడండి. మీకు నిజంగా ఆన్సర్ వస్తే మీరు ఈ క్వశ్చన్ చూడాల్సిన పని లేదు. యూ కెన్ గో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైన్. సో ఇప్పుడు ఏ ఈజ్ 2 places అవే టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈ అనే పర్సన్ సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నాడు. ఏ ఈజ్ 2 places అవే టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. సో ఇది ఏ. అండ్ సో మన కాన్వర్జేషన్ ప్రకారం ఇందాక మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఈ కాంటెక్స్ట్లో ఎండ్ అనేది ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? ఏ గురించి. ఏ ఈజ్ 2 places అవే టు ద రైట్ ఆఫ్ సి. ఇలా ఉంటూ సికి 2 places రైట్లో ఏ ఉన్నాడు. 2 places రైట్ అన్నప్పుడు ఏకి సికి మధ్యలో ఎంతమంది ఉండాలి? ఒకడే ఉండాలి. సో ఇటుపక్క ఖాళీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇదే కదా సి అవ్వాల్సింది. ఇప్పుడు ఏ ఈజ్ 2 places అవే టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అండ్ 2 places అవే టు ద రైట్ ఆఫ్ సి. నెక్స్ట్ వన్, బి ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. బి అనే పర్సన్ డికి ఎఫ్కి మధ్యలో ఉండాలి. బి అనే పర్సన్ డికి ఎఫ్కి మధ్యలో ఉండాలి. అంటే వీడు డి కానీ ఎఫ్ కానీ, వీడు ఎఫ్ కానీ డి కానీ. సో మధ్యలో ఉన్నారు అని చెప్పినప్పుడు అది ఖచ్చితంగా ఇమీడియట్ నెక్స్టే కదా అవ్వాలి. సో బి ఈజ్ ఇమీడియట్ నెక్స్ట్ టు డి యాజ్ వెల్ యాజ్ ఎఫ్. సో వాళ్ళ అరేంజ్మెంట్ ఇది. నెక్స్ట్ వన్, జి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు ఈ. జి అనే పర్సన్ ఈ పక్కన ఉండకూడదు. జి ఈజ్ నాట్ అడ్జసెంట్ టు ఈ. అడ్జసెంట్ అంటే ఇమీడియట్ నెక్స్ట్. సో ఈకి ఇమీడియట్ నెక్స్ట్లో జి ఉండకూడదు కాబట్టి ఇది జి. బట్ ఆపోజిట్ ఎఫ్. కానీ ఎఫ్కి ఆపోజిట్లో ఉండాలి. జి అనే పర్సన్ ఈ పక్కన లేడు కానీ ఎఫ్కి ఆపోజిట్లో ఉండాలి. సో జి అండ్ ఎఫ్ ఆర్ ఆపోజిట్ వన్ అనదర్. సో జీకి ఆపోజిట్లో ఎఫ్ ఉంటే ఆ పర్సన్ ఎఫ్ అండ్ దిస్ పర్సన్ షుడ్ బి డి నౌ. ఇప్పుడు ఉన్న 8 మందిలో ఒకే ఒక్క ప్లేస్ మిగిలింది, ఒకే ఒక్క పర్సన్ మిగిలేడు. సో ఈ పర్సన్ ఎవరు అవ్వాలి? ఇప్పుడు మనం రాసిన వాళ్ళు ఎవరు? ఏబిసి డిఈఎఫ్జిహెచ్. సో గైస్, దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. హూ ఈజ్ 3 places అవే టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి 3 places రైట్లో ఎవరున్నారు? ఎఫ్ అనే పర్సన్ ఎక్కడ? రైట్ అంటే ఇటు. 3 places రైట్ అంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఇద్దరు ఉండాలి. సో ఇద్దరిని వదిలేస్తే సి. క్వశ్చన్ 2, హూ ఈజ్ ఆపోజిట్ డి. డికి ఆపోజిట్లో ఉన్న పర్సన్ ఎవరు? హెచ్. క్వశ్చన్ 3, హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈ అనే పర్సన్కి సెకండ్ రైట్. సో రైట్ సైడ్ ఒక పర్సన్ వదిలేసాక తర్వాత పర్సన్, ఒక పర్సన్ వదిలేస్తే తర్వాత పర్సన్, బి. క్వశ్చన్ 4, హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ జీ. డికి జీకి మధ్యలో ఉన్న పర్సన్ ఎవరు? సి. హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఏ. సో ఏ అనే పర్సన్కి ఇమీడియట్ రైట్లో ఉన్న పర్సన్ ఎవరు? ఏ సెంటర్ వైపు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి రైట్ అంటే ఇటు. సో యర్ ఆన్సర్ విల్ బి హెచ్. దిస్ ఇస్ క్లియర్. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్లో 8 మెంబర్స్ ఉన్నారు. అందరూ సెంటర్ వైపే ఫేస్ చేస్తూ కూర్చున్నారు. ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్లో పర్సన్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ అయితే ఎలా సాల్వ్ చేయాలి? దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఉన్న 8 మంది ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో పాజ్ ద వీడియో హియర్, ట్రై సాల్వింగ్ దిస్ క్వశ్చన్ అండ్ దెన్ we shall discuss this. Let's work on this question of. సో ఇప్పుడు అందరూ బయటకు ఫేస్ చేస్తూ కూర్చున్నారు. Eight members. All the given members are facing away from the center. అయితే ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? P is to the right of V and 2 places away to the right of R. P is to the right of V and 2 places away to the right of R. దేంతో స్టార్ట్ చేద్దాం? P is to the right of V. Vతో స్టార్ట్ చేద్దాం. P అనేవాడు Vకి రైట్లో ఉండాలి. సో వీ నీడ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఇమీడియట్ రైట్. చాలా సందర్భాల్లో మనకి ఇమీడియట్ రైట్ అని మెన్షన్ చేస్తాడు. ఒకవేళ కానీ మెన్షన్ చేయకపోతే
P is to the right of V అని ఇస్తే మనం ఖచ్చితంగా ఇమీడియట్ రైట్ అనేది తీసుకోవాలి. సో P is to the right of V. V అనేవాడికి రైట్లో, V అనే పర్సన్ బయటికి ఫేస్ చేస్తున్నప్పుడు Vకి రైట్ ఎటు? ఒకవేళ ఇది మీరు అనుకోండి, మీరు ఈ ప్లేస్లో కూర్చున్నారు అనుకుందాం, మీరు బయటకు ఫేస్ చేస్తూ కూర్చున్నారు అనుకుందాం, అప్పుడు మనకి రైట్ ఇది. సో P is to the right of V. అండ్ అలా ఉంటూ 2 places away to the right of R. ఇలా ఉంటూ P అనేవాడు Rకి 2 places రైట్లో ఉండాలి. అలా జరగాలి అంటే R ఎక్కడ ఉండాలి? ఇక్కడ. సో R అనే పర్సన్ బయటికి ఫేస్ చేస్తున్నప్పుడు Rకి రైట్ అంటే ఎటు? సో P is 2 places away to the right of R. W is opposite S. W అనే పర్సన్ S అనే పర్సన్ ఆపోజిట్గా ఉండాలి. WS ఆపోజిట్లో ఉన్నారు అంటే ఈ రెండు ప్లేస్లే కదా. సో ఈ పర్సన్ W అవ్వడానికి ఎంత అవకాశం ఉందో S అవ్వడానికి కూడా అంతే అవకాశం ఉంది. ఈ పర్సన్ S అయితే అవ్వడానికి ఎంత అవకాశం ఉందో W అవ్వడానికి కూడా అంతే అవకాశం ఉంది. అంటే వీడు W అయినప్పుడు వీడు S అవ్వాలి, ఈ పర్సన్ W అయినప్పుడు ఈ పర్సన్ S అవ్వాలి. దట్స్ హౌ ఇట్ వర్క్స్. దెన్ U ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ Q అండ్ T. U అనే పర్సన్ Qకి Tకి మధ్యలో ఉండాలి. సో ఈ ముగ్గురు ఇమీడియట్ నెక్స్ట్ అవ్వాలి కదా. సో U ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ Q అండ్ T. U అనే పర్సన్ Qకి Tకి మధ్యలో ఉండాలి. అలా ఉంటూ హూ ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఎస్ అంటే T అనేవాడు T ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఎస్. T అనే పర్సన్ ఎస్ పక్కన ఉండకూడదు. సో దీంట్లో ఏది ఎస్ ఏది T మనకి ప్రస్తుతానికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. ఫైన్. సో P is to the right of V, P is to the right of V and 2 places away to the right of R. W is opposite S but not sitting next to R. W is opposite S but not sitting next to R. అంటే W అనే పర్సన్ R అనే పర్సన్ పక్క పక్కన ఉండకూడదు. సో W R పక్క పక్కన ఉండకూడదు అంటే ఈ పర్సన్ S అవ్వాలి, ఈ పర్సన్ W అవ్వాలి. ఇప్పుడు మనం ఈ కండిషన్ చూద్దాం ఒకసారి. U is sitting between Q and T. Who is not sitting next to S? So T is not sitting next to S. TSలు పక్క పక్కన ఉండకూడదు అంటే ఇది Q, ఇది T. సో గైస్ దిస్ ఇస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. Who is 3 places away to the right of U? Uకి 3 places రైట్లో ఉన్న పర్సన్ ఎవరు? U అనే పర్సన్ ఇక్కడ కూర్చుని బయటికి ఫేస్ చేస్తున్నప్పుడు Uకి రైట్ అంటే ఏదవ్వాలి? U అనే పర్సన్ ఇదైతే, ఒకవేళ ఇది మీరు అనుకోండి, మిమ్మల్ని మీరు ఇక్కడ ఎజ్యూమ్ చేసుకోండి, మీరు ఇక్కడ కూర్చుని బయటకు ఫేస్ చేస్తున్నారు, అలాంటి సందర్భంలో మనకి రైట్ ఏది? ఇది మనకి రైట్. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? 3 places away to the right of U. U నుంచి థర్డ్ పర్సన్ 1, 2, 3. యువర్ ఆన్సర్ విల్ బి R. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ఆపోజిట్ ఎస్? ఎస్కి ఆపోజిట్లో ఉన్న పర్సన్ ఎవరు? W. థర్డ్ వన్, హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ T? Tకి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ ఎవరు? ఒకవేళ ఈ పర్సన్ T అయితే T అనే పర్సన్ బయటకు ఫేస్ చేస్తుంటే Tకి రైట్ అంటే ఎటు? సో సెకండ్ టు ద రైట్ ఆఫ్ T అంటే మధ్యలో ఒకడే ఉండాలి. సో యర్ ఆన్సర్ విల్ బి Q. హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ S అండ్ V? ఎస్కి Vకి మధ్యలో ఉన్న పర్సన్ ఎవరు? ఎస్కి Vకి మధ్యలో ఉన్న పర్సన్ R. హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ P? P అనే పర్సన్కి రైట్లో ఉన్న పర్సన్ ఎవరు? సో Pకి రైట్లో ఉన్న పర్సన్ W. Let us look at another question of this kind. This for your additional practice. ఉన్నది 8 మంది, 8 మంది బయటికే ఫేస్ చేస్తూ కూర్చున్నారు, ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. Let's work on this question now. So we have 8 members in total. P is opposite Q. P and Q are opposite one another, but neither of them is adjacent to either R or T. సో వీళ్ళిద్దరిలో ఏ ఒక్కడు R పక్కన T పక్కన ఉండకూడదు. అంటే ఈ రెండు R T అవ్వకూడదు, ఈ రెండు కూడా R T అవ్వకూడదు. సో ఇఫ్ దిస్ ఈజ్ R, దిస్ ఈజ్ T, ఇఫ్ దిస్ ఈజ్ R, దిస్ ఈజ్ T, దెన్ V is 2 places away to the left of W. సో Vకి Wకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. అంటే వాళ్ళు ఇక్కడైనా అవ్వచ్చు, ఇలా అయినా అవ్వచ్చు, ఇలా అయినా అవ్వచ్చు, ఇలా అయినా అవ్వచ్చు. సో ఈ కండిషన్ తీసుకోవడం సజెస్టబుల్ కాదు. మనం ఆల్రెడీ Pని Qని Tని Rని ఫిక్స్ చేసాం కాబట్టి ఈ నలుగురిలో కనీసం ఒక్కడితోనైనా రిలేటెడ్గా ఉన్న కండిషన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. S ఈజ్ టు ద రైట్ ఆఫ్ Q. మనకి Q ఎక్కడ ఉన్నాడో తెలుసు. S ఈజ్ టు ద రైట్ ఆఫ్ Q. Q అనే పర్సన్ బయటకు ఫేస్ చేస్తున్నాడు కాబట్టి Qకి రైట్ అంటే ఎటు? Qకి రైట్లో S ఉండాలి. అండ్ దెన్ U ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు P బట్ నెక్స్ట్ టు T. లెట్ us look at this.
యూ ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు పి. యూ అనే పర్సన్ పి పక్కన ఉండకూడదు, అంటే ఈ రెండు అవ్వకూడదు. మిగిలినది ఏది ఖాళీ, ఇది ఒకటే కదా. సో ఇది యూ. బట్ సిట్టింగ్ నెక్స్ట్ టు టీ. యూ అనేవాడు టీ అనేవాడు పక్క పక్కన ఉండాలి. సో ఈ పర్సన్ టీ అయితే ఈ పర్సన్ ఆర్ అవ్వాలి. మిగిలిపోయిన ఇన్ఫర్మేషన్ ఏంటి? వి ఈజ్ 2 places అవే టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. వి ఈజ్ 2 places అవే టు ద లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. ఒకవేళ ఈ పర్సన్ డబ్ల్యూ అయితే డబ్ల్యూ అనే పర్సన్ బయటకు ఫేస్ చేస్తున్నప్పుడు డబ్ల్యూకి 2 places లెఫ్ట్లో వి. సో దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. నవ్ I expect you guys to solve these 5 questions. So I am sure you can solve these questions. Let us look at the first one. Who is 3 places away to the right of T? T ki 3 places right lo. T ki 3 places right lo. Right ante E2. 3 places right kabatti madhyalo iddaru modaleyali. So your answer will be yes. Who is opposite R? Your answer will be T. Who is second to the right of P? P అనే పర్సన్ కి సెకండ్ రైట్ లో ఉన్న పర్సన్ ఎవరు? T. Fourth one. Who is sitting between S and V? S కి V కి మధ్యలో ఉన్న పర్సన్ R. Who is to the right of V? So V అనే పర్సన్ కి రైట్ లో ఉన్న పర్సన్ P. Now another question. సో ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఉన్న అందరూ సెంటర్ వైపే ఫేస్ చేస్తున్నారు, కానీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కొంచెం పెంచడం జరిగింది. I want you guys to pause the video here, try solving this question, get back to the video for the solution. Let us work on this question now. So, ఉన్నది 8 మంది, సర్క్యులర్ టేబుల్, డెఫినెట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, దేంతో స్టార్ట్ చేయాలి. I don't want you guys to get confused with the names. ఎస్తో 2 పేర్లు ఉన్నాయి, సోను అని, శశి అని. వైతో 2 పేర్లు ఉన్నాయి, యువ అని, యోగి అని. ఓకే, సో లెట్స్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద నేమ్స్. లెట్స్ వర్క్ ఆన్ దిస్. ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుని ట్రై చేద్దాం. సో వీ హ్యావ్ 8 members ఇన్ టోటల్. 8 members. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అందరూ సెంటర్ వైపే ఫేస్ చేస్తున్నారు. లెట్ us కన్సిడర్ దిస్. యోగి సిట్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ జాను. మనం ఒకవేళ ఈ కండిషన్ని కన్సిడర్ చేస్తే జానుతో కానీ యోగితో కానీ రిలేటెడ్గా వేరే కండిషన్ ఉందా? 2 persons సిట్స్ బిట్వీన్ జాను అండ్ రిషి. 1 person సిట్ బిట్వీన్ జాను అండ్ వాసు. సో జానుకి రిషికి ఈ కండిషన్ కనెక్ట్ అయ్యి ఉంది, జానుకి వాసుకి కండిషన్ కనెక్ట్ అయ్యి ఉంది, జానుకి యోగికి కనెక్ట్ అయింది ఫస్ట్ కండిషన్. రిషి ఆల్రెడీ మనం ఫిక్స్ చేస్తాం కాబట్టి రిషితో కనెక్ట్ అయిన కండిషన్ ఒకటి ఉంది. ఓకే, సో దట్ సజెస్టబుల్. లెట్ us go with this condition. Let's see what happens. యోగి సిట్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ జాను. ఒకవేళ ఈ పర్సన్ జాను అయితే యోగి సిట్స్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ జాను. అందరూ సెంటర్ వైపే ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్లేస్లో మిమ్మల్ని మీరు రెజ్యూమ్ చేసుకోండి. మీరు సెంటర్ వైపు ఫేస్ చేస్తూ కూర్చున్నారు అనుకోండి. సో ఇప్పుడు జానుకి ఇమిడియట్ లెఫ్ట్లో యోగి, సో ఈ పర్సన్ యోగి. అండ్ దెన్ 2 persons సీటెడ్ బిట్వీన్ జాను అండ్ రిషి. సో జానుకి రిషికి మధ్యలో ఇద్దరు ఉన్నారని మనకు తెలుసు తప్ప రైట్ ఆ లెఫ్ట్ అనేది మెన్షన్ చేశాడా? చేయలేదు. సో అది జరగలేదు కాబట్టి మనం 2 పాసిబిలిటీస్ తీసుకుందాం. సో ఏదైతే రెండో పాసిబిలిటీ ఉందో మనం అది కూడా ఇక్కడ రాస్తే ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతాం. 2 persons ఆర్ సీటెడ్ బిట్వీన్ జాను అండ్ రిషి. వీళ్ళిద్దరిని వదిలేస్తే ఈ పర్సన్ రిషి అవ్వచ్చు, ఇదొక పాసిబిలిటీ. లెట్ us లీవ్ దీస్ 2. ఈ పర్సన్ రిషి అవ్వచ్చు, ఇదొక పాసిబిలిటీ. సో వీ హ్యావ్ 2 possibilities నౌ. దెన్ 1 person సిట్స్ బిట్వీన్ జాను అండ్ వాసు. జానుకి వాసుకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. సో జానుకి వాసుకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి అంటే ఇదైనా వాసు అవ్వచ్చు, ఇదైనా వాసు అవ్వచ్చు కదా. సో ఈ ముగ్గురు అరేంజ్మెంట్ ఇలా ఉండగా ఇదైనా వాసు అవ్వచ్చు, ఇదైనా వాసు అవ్వచ్చు. సో లెట్ us కన్సిడర్ అనదర్ సర్కిల్ హియర్. జాను, యోగి. ఇఫ్ దిస్ పర్సన్ ఇస్ రిషి, నౌ 1 person సిట్స్ బిట్వీన్ జాను అండ్ వాసు. ఇదైనా వాసు అవ్వచ్చు, ఈ పర్సన్ అయినా వాసు అవ్వచ్చు. ఇన్ ద సేమ్ వే వన్స్ యూ వర్క్ ఆన్ దిస్, ఈ పర్సన్ అయినా వాసు అవ్వచ్చు, లేదా జాను, యోగి, రిషి సేమ్ ప్లేస్లో ఉండగా ఈ పర్సన్ అయినా వాసు అవ్వచ్చు. సో వీ హ్యావ్ 4 different possibilities. Clear? Let us look at the next one. Sonu sits neither adjacent to Rishi or Janu.
సోను సిట్స్ నైదర్ అడ్జసెంట్ టు రిషి ఆర్ జాను. సో సోను అనే పర్సన్ రిషికి జానుకి పక్కన కూర్చోకూడదు. లెట్ us రిమెంబర్ దిస్ కండిషన్. సోను సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యువ. ఓకే, ఈ రెండు కండిషన్స్ని మనం కలిపి తీసుకోవడానికి ట్రై చేద్దాం. సోను అనే పర్సన్ రిషికి జానుకి పక్కన ఉండకూడదు, కానీ సోను సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యువ. యువాకి సెకండ్ రైట్లో సోను ఉండాలి. సో ఫస్ట్ మనం ఏం ఆలోచించాలి? యువాకి సోనుకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలనేది కన్సిడర్ చేద్దాం. క్లియర్? సోను సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యువ అంటే యువాకి సోనుకి మధ్యలో ఒకళ్ళు ఉండాలి కదా. రైట్ లెఫ్ట్ తర్వాత ఆలోచిద్దాం. ఇద్దరికి మధ్యలో ఒకళ్ళు ఉండాలి. సో మనం ఇప్పుడు వాళ్ళిద్దరిని ఫిక్స్ చేయాలంటే సోనుని యువాని ఇద్దరికి మధ్యలో ఒకడే ఉండాలి. అలా వచ్చే ఛాన్స్ ఫస్ట్ దాంట్లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. క్లియర్? దీంట్లో ఇప్పుడు ఎవరు రైట్లో ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు మనం ఆలోచిద్దాం. యువాకి రైట్లో సోను ఉండాలి. అంటే ఈ పర్సన్ యువ అయితే యువాకి రైట్లో సోను. ఫైన్. సోను ఎవరి పక్కన ఉండకూడదు? రిషి పక్కన జాను పక్కన ఉండకూడదు. సోను రిషి పక్కన జాను పక్కన లేడు. సో ఇది వర్కౌట్ అయ్యింది. లెట్ us లుక్ ఎట్ దిస్. సోనుకి యువాకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. అంటే అరేంజ్మెంట్ ఇలా అయినా అవ్వచ్చు, ఇలా అయినా అవ్వచ్చు. కానీ సోను ఎవరి పక్కన ఉండకూడదు? సోను నైదర్ సిట్స్ అడ్జసెంట్ టు రిషి ఆర్ జాను. ఈ రెండు ప్లేస్లో ఎక్కడొచ్చినా రిషి పక్కన అయినట్టు, ఇక్కడ వస్తే జాను పక్కన అయినట్టు. బట్ వీ నో దట్ యువాకి రైట్లో సోను ఉండాలి. ఇఫ్ దిస్ ఈజ్ యువ, యువాకి 2 ప్లేసెస్ రైట్లో సోను. ఏ కండిషన్ని వైలేట్ చేయలేదు కదా. సోను రిషి పక్కన ఉండకూడదు, లేడు. క్లియర్? సోను జాను పక్కన ఉండకూడదు, లేదు. సోను ఈజ్ నాట్ సిటింగ్ నెక్స్ట్ టు జాను. ఫైన్. సో సోను జాను పక్కన లేదు, రిషి పక్కన లేదు. సోను సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యువ. యువాకి సెకండ్ రైట్లో సోను, సరిపోయింది. ఇది కూడా ఫిక్స్ అయింది. లెట్ us లుక్ అట్ దిస్. సోనుకి యువాకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. ఇది తప్ప వేరే పాసిబిలిటీ లేదు. ఈ రెండిట్లో సోను ఎక్కడొచ్చినా రిషి పక్కన అవుతుంది. కానీ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సోను రిషి పక్కన ఉండకూడదు. ఫైన్. సో ఈ అరేంజ్మెంట్ వర్కౌట్ అవ్వట్లేదు, ఇది ఫిట్ అవ్వట్లేదు. లెట్ us లుక్ అట్ దిస్. సోనుకి యువాకి మధ్యలో ఉండాల్సింది ఒక పర్సన్. సో వాళ్ళ అరేంజ్మెంట్ ఇలా అయినా అవ్వచ్చు, ఇలా అయినా అవ్వచ్చు. ఇలా అయినా అవ్వచ్చు. క్లియర్? లెట్ మీ రిపీట్. ఇలా అయినా అవ్వచ్చు, లేదా ఇలా అయినా అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సోను గురించి, యువ గురించి. ఓకే, ఈ రెండు బ్లూస్ కానీ రెండు రెడ్స్ కానీ అవ్వచ్చు. కానీ వీళ్ళిద్దరు ఎవరు? సోను అనే పర్సన్ రిషి పక్కన జాను పక్కన ఉండకూడదు. ఓకే, అసలు వీళ్ళిద్దరు ఎక్కడ రావాలి? యువ అండ్ సోను. యువ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సోను. ఇది సోను, ఈ ఛాన్స్ లేదు. ఒకవేళ ఈ పర్సన్ సోను అయితే యువ సిట్స్, సోను సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ యువ. సో ఫస్ట్ మనం యువాని ఫిక్స్ చేద్దాం, తర్వాత సోను గురించి ఆలోచిద్దాం. ఒకవేళ ఈ పర్సన్ యువ అయితే యువాకి సెకండ్ రైట్లో సోను, ఇక్కడ సోను రాకూడదు. సో ఈ పాసిబిలిటీ వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ పర్సన్ యువ కాదు. ఒకవేళ ఈ పర్సన్ యువ అయితే యువాకి సెకండ్ రైట్లో సోను, సో ఈ పర్సన్ సోను. ఫైన్. సో అవ్వాల్సిన అరేంజ్మెంట్ ఇలా జరగాలి. అండ్ దెన్ నెక్స్ట్ టు దిస్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ జాను అండ్ శశి. జానుకి శశికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ జాను అండ్ శశి. జానుకి శశికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో is the same as the number of persons sits between Shashi and Prem. శశికి ప్రేమ్కి మధ్యలో అంతమంది ఉండాలి. ఓకే, సో లెట్ us కన్సిడర్ దిస్. జానుకి శశికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో శశికి ప్రేమ్కి మధ్యలో అంతమంది ఉండాలి. అంటే దీంట్లో జాను శశి, ఒకవేళ ఈ రెండిట్లోనే కదా ఎక్కడో దగ్గర శశి ప్రేమ్ అవ్వాలి. ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఇది శశి అయితే జానుకి శశికి మధ్యలో ఇద్దరు ఉన్నారు, శశికి ప్రేమ్కి మధ్యలో ఇద్దరు ఉండాలి. వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఈ పర్సన్ శశి కాదు. ఒకవేళ ఈ పర్సన్ శశి అయితే జాను శశి పక్కపక్కన ఉన్నారు, శశి ప్రేమ పక్కపక్కన ఉండాలి. అలా జరగడానికి ఆస్కారం లేదు. సో ఈ పాసిబిలిటీ ఫిట్ అవ్వట్లేదు. లెట్స్ వర్క్ ఆన్ ద సెకండ్ కేస్ నౌ. దీంట్లో చూద్దాం.
జానుకి శశికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో శశికి ప్రేమ్కి మధ్యలో అంతమంది ఉండాలి. జానుకి శశికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో శశికి ప్రేమ్కి మధ్యలో అంతమంది ఉండాలి. సరిపోయిందా? జానుకి శశికి మధ్యలో ఒకడు, శశికి ప్రేమ్కి మధ్యలో ఒకడు. వర్కౌట్ అయ్యింది. శశి గురించి అడిషనల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? శశి అండ్ రిషి ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. ఇక్కడ శశి రిషి ఇమీడియట్ నైబర్స్, ఇలా అవ్వకూడదు అన్నాడు అంటే ఈ పాసిబిలిటీ కూడా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ వాట్ వీఆర్ లెఫ్ట్ విత్ హియర్. జానుకి శశికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో శశికి ప్రేమ్కి మధ్యలో అంతేమంది ఉండాలి. ఫైన్. సో జానుకి శశికి మధ్యలో ఒకడు, శశికి ప్రేమ్కి మధ్యలో ఒకడు. సో గైస్ దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఇప్పుడు మనం ఆన్సర్ చేసే క్వశ్చన్స్ దీన్ని బట్టి ఆన్సర్ చేయాలి. సో పాసిబిలిటీస్ తీసుకోవడం వస్తే we can solve the question with ease and comfort. Now let us solve questions based on this. First question, what is the position of Vasu with respect to Yogi? What is the position of Vasu with respect to Yogi? So Yogi తో కంపేర్ చేస్తే వాసు పొజిషన్ ఏంటి? యోగికి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నాడు వాసు. సో your answer will be immediate left. Let us look at the next question. In which of the following statements the first person sits opposite second person? ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఆపోజిట్లో ఉండాలి. యువ వాసు ఆపోజిట్లో ఉన్నారా? యువ వాసు ఆపోజిట్లో లేరు. లెట్ us look at the second option. ప్రేమ్ అండ్ జాను. ఆర్ ప్రేమ్ అండ్ జాను ఆపోజిట్ ఈచ్ అదర్? ఎస్, ప్రేమ్ అండ్ జాను ఆర్ ఆపోజిట్ ఈచ్ అదర్. రిషి సోను ఆపోజిట్లో ఉన్నారా? లేరు. సో ఆపోజిట్లో ఉన్నది ఎవరు? జాను అండ్ ప్రేమ్. సో జాను ప్రేమ్ ఆపోజిట్లో ఉన్నది ఎక్కడ? 2. సో మై ఆన్సర్ షుడ్ బి ఓన్లీ 2 అండ్ ఇట్స్ ఆప్షన్ ఏ. లెట్ us look at the next one. 4 of the 5 among the following are similar in such a way to form a group. అంటే ఇచ్చిన 5 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్కి ఒక సిమిలారిటీ ఉంది. ఒకే సిమిలారిటీ ఉంది 4 ఒకే ఒక ఆప్షన్లో ఆ ప్యాటర్న్ లేదు. అదేంటో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ప్రేమ శశి. ఇది మనం ఎలా సాల్వ్ చేయాలి? ఇచ్చిన అరేంజ్మెంట్ని బట్టి సాల్వ్ చేయాలి. ఫైనల్ అరేంజ్మెంట్ని బట్టి మనం చేయాలి. ప్రేమ శశి. సో శశికి ప్రేమ్కి మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు. నెక్స్ట్ వన్ సోను అండ్ యువ. సోనుకి యువకి మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు. నెక్స్ట్ వన్ రిషి అండ్ యువ. రిషికి యువకి మధ్యలో ఒక పర్సన్ లేడు. రిషి అండ్ యువ ఆర్ ఆపోజిట్ వన్ అనదర్. నెక్స్ట్ ఆప్షన్ జాను అండ్ వాసు. వీళ్ళ అరేంజ్మెంట్ ఎలా ఉంది? జాను అండ్ వాసు. జానుకి వాసుకి మధ్యలో ఒక పర్సనే ఉన్నాడు. నెక్స్ట్ వన్ వాసు అండ్ ప్రేమ్. వీళ్ళ అరేంజ్మెంట్ ఏంటి? వాసుకి ప్రేమ్కి మధ్యలో ఒకడే ఉన్నాడు. సో మధ్యలో ఒకటే లేనిది ఎవరికి? యువ అండ్ రిషి. సో యువ అండ్ Rishi. So your answer will be C. So guys, this is how we solve questions from the basic circular arrangement. Fine. So with this, I would like to conclude the session today. Thank you so much guys. See you all soon in the next video.